జిల్లా బద్వేల్ మండలం లక్ష్మీపాలెంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజు రాత్రి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారు సింహ వాహనంపై భక్తులకు అభయం ఇచ్చారు. ఈ సందర్భంగా సింహ వాహనంపై స్వామివారిని దర్శించుకోవటం వల్ల భయం తొలగిపోయి మానసిక ధైర్యం పెరుగుతుందని, స్వామివారి సింహ వాహన సేవను చూడటం వల్ల భక్తుల ఈతి బాధలు తొలగిపోతాయి, విజయస్ఫూర్తి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. భక్తులు కూడా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేసిన భరతనాట్యం భక్తులకు ఎంతగానో ఆకట్టుకుంది. విద్యార్థికి లక్ష్యం అనేది ఉంటేనే అనుకున్నది నెరవేర్చుకునేందుకు అవకాశం ఉంటుందని, కాబట్టి ప్రతి విద్యార్థి లక్ష్యం అనేది పెట్టుకుని ముందడుగు వేయాలని సిబిఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. వేంపల్లిలోని నారాయణ విద్యా సంస్థలను సిబిఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ సందర్శించారు. పాఠశాల ఆవరణలో ఇంటర్ 10వ తరగతి విద్యార్థులకు క్రియేటివిటీ, లక్ష్యంపై, ఉన్నత చదువులపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, జీవితంలో అనుకున్నది సాధించాలంటే ప్రాథమిక దశ నుంచే కష్టపడి ఇష్టంగా చదవాలని కోరారు. కంప్యూటర్ యుగంలో చదువులో నైపుణ్యం ఉండాలని సూచించారు. ప్రతి విద్యార్థి సృజనాత్మకత అనేది ఉంటేనే ఆయా రంగాల్లో విద్యార్థులు రాణించేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రణాళికాబద్ధంగా చదివి 10వ తరగతి, ఇంటర్లో మంచి మార్కులు సాధించి గుర్తింపు తెచ్చుకోవాలని కోరారు. కాబట్టి ఒక మంచి స్టూడెంట్గా ఆ విధంగా నెంబర్ 1 ఆయన క్లాస్లో టెక్స్ట్ బుక్ ఏదైనా ఉంటే ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాఠం 4 పేజెస్ ఉందండి, 4 పేజెస్ ఆయన ఏం చేసేవాడంటే ఆ పాఠం అంతా చదివి 4 పేజెస్ చదివి దాన్ని 2 పేజెస్లో కండెన్స్ చేసేస్తారు. 3-4వ పేజీలో ఉంటుంది ఈనాడు కానీ మిగతా పేపర్. వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఎవరెవరికి యుద్ధం జరుగుతుంది, ప్రపంచంలో అయిపోగానే ఆ పాఠం మొత్తం చదివేసి దాన్ని 2 పేజీల్లో రాయండి. ఇది ఇంకెప్పటికీ మీరు మర్చిపోలేరు ఆ పాఠం గురించి. ఇది మీరు డెవలప్ చేయాల్సిన ఫస్ట్ క్వాలిటీ. రెండవది రాసు, సెకండ్ క్వాలిటీ మీరు డెవలప్ చేసుకోవాల్సింది. టీచర్లకు ఎందుకు గుర్తుంటాయి? ఇప్పుడు నేషనల్ సైన్స్ డే అనగానే మేడం చెప్పడం మొదలు పెట్టారు, స్కాటరింగ్ లైట్ ఈవెంట్. టీచర్లకు ఎందుకు గుర్తుంటాయి అంటే వాళ్ళు మీకు చెప్తారు, నేర్చుకున్న పాఠాన్ని వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పారు. దానివల్ల అది ఎప్పటికీ పర్మనెంట్గా ఆయన గుర్తుండిపోయింది. ఇది రెండవది. మూడవది మీరు చేయాల్సింది, ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టు, పూర్ణచంద్రరావు గారు చెప్పినట్టు రాబోయే కాలం అంతా కూడా పోటీ ప్రపంచం. ఐఐటికి వెళ్ళాలంటే ఏ ఎగ్జామ్ రాయాలి? జేఈ మెయిన్ రాసిన తర్వాత జేఈ అడ్వాన్స్ రాయాలి. డాక్టర్ అవ్వాలంటే ఏం ఎగ్జామ్ రాయాలి? నీట్ ఎగ్జామ్ రాయాలి. అదే మీరు ఆర్మీలోకి, నేవీలోకి, ఎయిర్ ఫోర్స్లోకి క్వాలిటీస్ మీరు డెవలప్ చేసుకుంటే, 4 ఐటమ్స్ కానీ ఈ 4 క్వాలిటీస్ కానీ మీరు డెవలప్ చేసుకుంటే యూ విల్ బికమ్ ఎ వెరీ స్టూడియస్ స్టూడెంట్. కడప జిల్లా ప్రొద్దుటూరులోని నడింపల్లి ప్రభుత్వ బాలుర వసతి గృహంలో నరసింహులు అనే 10వ తరగతి విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవటం స్థానికంగా కలకలం రేపింది. జమ్మలమడుగు నియోజకవర్గంలోని మైలవరం మండలంలోని కల్లుట్ల గ్రామానికి చెందిన నరసింహులు అనే విద్యార్థి గత 5 సంవత్సరాల నుంచి ప్రొద్దుటూరులోని ప్రభుత్వ బాలుర వసతి గృహంలో ఉంటూ అక్కడే చదువుకుంటున్నాడు. ఈ రోజు ఉదయం 6 గంటలకు చూసేసరికి నరసింహులు హాస్టల్ ప్రాంగణంలో ఉన్న చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హాస్టల్ వార్డెన్ హుటాహుటిన వచ్చి చూడగా విద్యార్థి అప్పటికే మృతి చెంది ఉన్నాడు. విద్యార్థి మృతిని తల్లిదండ్రులకు అధికారులు తెలియజేయడంతో హాస్టల్ వద్దకు వచ్చిన తల్లిదండ్రులు తమ కుమారుడిని చంపేశారు అంటూ కొద్దిసేపు గొడవకు దిగారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థి తల్లిదండ్రులకు సర్ది చెప్పి మృతదేహాన్ని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థి మృతికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. కడప నగరంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లా నాయకులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో దాదాపు 8 జిల్లాలకు అవసరమైన విధంగా రైతులకు, ప్రజలకు సాగు, త్రాగునీరుకు ఇబ్బంది లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ పనులు నిలిపివేయడం దారుణమన్నారు. రాయలసీమ ప్రాంత ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తుందని దుయ్యబట్టారు. కడప, అన్నమయ్య, అనంతపురం, సత్యసాయి, నంద్యాల, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. పూర్వ అనంతపురం జిల్లా అయితే సత్యసాయి ఇది ఎఫెక్ట్ అవుతుంది. తీవ్రంగా ప్రభావం చూపే, నెగిటివ్ ప్రభావం చూపే ఆ ప్రాజెక్టు దానికి సంబంధించి మా హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సుప్రీంకోర్టు ఛాలెంజ్ చేశాం తప్ప దాన్ని పరిశీ కూడా చేయట్లేదు. ఇంకా పోలవరం, ఏ పోలవరం నుంచి అయితే చంద్రబాబు నాయుడు మీరు ఎవ్వరూ వరి కావద్దు, నేను తెచ్చి నీళ్ళన్నీ ఇక్కడ ఇస్తానంటున్నాడో 80,000 కోట్లతో అక్కడి నుంచి తెచ్చి అక్కడ ఎవరికైతే అలొకేట్ చేయాలో అక్కడికే దిక్కులేని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే 45 మీటర్లు ప్లస్ ఎంతైతే ఉందో దాని నుంచి 41 మీటర్లకు తగ్గిస్తూ కేంద్ర కేబినెట్ తీర్మానం చేసింది. ఆయన చదివిన దాంట్లో అది కూడా ఉంది. ఆ కేబినెట్లో ఈయన ప్రతినిధి ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి ప్రతినిధి. సో ఆ పోలవరం కూడా అడ్డంగా అది నరికేస్తున్నారు. ప్రకటన చేసి మా మధ్య, నాకు చంద్రబాబు నాయుడుకి మధ్య ఒక ఒప్పందం జరిగింది. నేను నా రిక్వెస్ట్ మేరకు ఆయన దాన్ని ఆపేశారని చెప్పారు. పూర్తి చేసిన దాన్ని నువ్వు దాన్ని కూడా బయటకు తెలియకుండా, గుట్టు చప్పుడు కాకుండా పక్క స్టేట్ సీఎంతో ఒక ఒప్పందంలో మరి నువ్వు ఎందుకు, ఏం తాకట్టు పెట్టావు, ఏం చేసావో తెలియదు, దాన్ని ఆపేశారని ఆయన చెప్తే కనీసం ఖండించలేదు, ఎలాంటి స్టేట్మెంట్ చేయలేదు. రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులను ఆపడంపై కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశం జయప్రదం అయ్యిందని కడప మేయర్ పాక సురేష్ పేర్కొన్నారు. కడప నగరంలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాయలసీమ ప్రజలకు ఎప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్యాయం చేస్తూనే ఉంటాడని ఆరోపించారు. కడప నగరాభివృద్ధికి తాను మేయర్గా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ప్రణాళికలు సిద్ధం చేస్తూ పదవి ఉన్న కాలంలో కడపను అభివృద్ధి చేసి చూపిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఎన్ని ఆరోపణలు, విమర్శలు చేసినా తన పని తాను చేసుకుపోతూ ఉంటానని స్పష్టం చేశారు. ఏదైతే ఈ రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు పూర్తయితే మన అత్యంత లబ్ధి పొందేది మన కడప జిల్లానే ఎక్కువగా లబ్ధి పొందే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి దీన్ని కడప నుంచే ప్రారంభించాలనే ఉద్దేశంతో నాయకులు దీన్ని పెట్టడం, ఇది పూర్తిగా విజయవంతం కావడం సుపరిణామం చేసుకుంటూ మా ఆధ్వర్యంలో కూడా దాన్ని నిర్వహించిన దానికి మేము కూడా ఎంతో గర్వకారణంగా చెప్పుకుంటున్నాం. అలాగే గడిచిన 3 నెలలుగా ఏదైతే మేయర్గా నేను ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా ఇంట బయట ఏదైతే, ఎందుకంటే ఒక సాధారణ కుటుంబం నుంచి మేయర్గా ఎన్నికైన దాన్ని మళ్ళీ ఓర్చోలేకనో ఇంకొక విధంగానో అనేక విధమైన ఆరోపణలు కుర్చీలో కూర్చున్నప్పటి నుంచి ఈ పీపీవీ మోడ్ల మించి అయితేనేమి, అలాగే జరుగుతున్న అనేక పరిణామాల గురించి కూడా చర్చ రావడం నిజంగా బాధాకరణం. ఏదైతే మొదటి రోజు నేను ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా ప్రజా సమస్యలను మా కార్పొరేట్ల ఆధ్వర్యంలో, అలాగే మా పాలకవర్గం యొక్క ఆశీస్సులతో నేను మేయర్గా సీట్లో కూర్చున్నప్పటి నుంచి కూడా ప్రజల యొక్క అభివృద్ధి, ఈ కడప నగరపాలక సంస్థలో జరుగుతున్న ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పూర్తి చేయాలన్న సంకల్పంతోనే ముందుకు పోవడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం రాయలసీమ ప్రజలకు చేస్తున్న అన్యాయాన్ని, ద్రోహాన్ని వివరించేందుకు మరిన్ని అవగాహన సదస్సులు నిర్వహిస్తామని కడప జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. కడప నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాయలసీమ ప్రజల కోరిక మేరకు గత ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్ జగన్ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కూటమి ప్రభుత్వం నిలిపివేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ ప్రాంత ప్రజల అవగాహన కోసం కడపలో నిర్వహించిన సదస్సు విజయవంతమైందని, త్వరలో మరిన్ని ప్రాంతాల్లో ఇటువంటి అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రౌండ్ టేబుల్ సమావేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రమే చేసి సాధ్యాసాధ్యాలు ఎలా ముందుకు పోవాలి,
ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి, భవిష్యత్తు ప్రణాళికను నిర్మించుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో జరగబోయే అన్ని జిల్లాలకు సంబంధించిన రౌండ్ టేబుల్ సమావేశాల్లో తప్పకుండా కలిసి వచ్చే ప్రజా సంఘాలు, కలిసి వచ్చే పార్టీలతో కలిపి ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేయాలన్నదే ఉద్దేశం. కడప నగరంలోని శివానందపురం కాలనీలో దాదాపు 40 ఏళ్లుగా ఎదురు చూస్తున్న మెయిన్ రోడ్డును ఈ రోజు ఘనంగా ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా రోడ్డు ప్రారంభమైంది. శివానందపురంలో కాలనీ ఏర్పడి 4 దశాబ్దాలు గడిచినా రోడ్ల దుస్థితి కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ సమస్యను గుర్తించిన శ్రీనివాస్ రెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక చొరవ తీసుకుని డివిజన్ నాయకుల విజ్ఞప్తి మేరకు సుమారు 30 లక్షల రూపాయల వ్యయంతో మెయిన్ రోడ్డును పూర్తి చేయించారు. 40 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకుని శివానందపురం కాలనీకి ఇదొక మైలురాయి. ఇచ్చిన హామీ మేరకు ప్రాధాన్యత క్రమంలో ఈ రోడ్డు పనులు పూర్తి చేశాం. కడప నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడం మా లక్ష్యమని తెలిపారు. 15వ డివిజన్ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. దాదాపు 30-40 సంవత్సరాలుగా ఈ శివానందపురం కాలనీలోకి రోడ్డు లేక వర్షం పడినప్పుడు కానీ మిగతా పరిస్థితుల్లో కూడా గుంతలమయమైపోయి చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే గారికి విన్నవించిన తర్వాత మాజీ కార్పొరేటర్ వేణుగోపాల్ రెడ్డి, అదేవిధంగా స్థానిక టెంపుల్ చైర్మన్ రెడ్డయ్య యాదవ్, ఈ డివిజన్ నాయకులు అందరూ కూడా రిప్రజెంటేషన్ చేసి శివానందపురం కాలనీకి రోడ్డు కావాలని అడిగారు. 40 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు 7 మీటర్ల విడుతుతో ఈరోజు నిర్మాణం చేసి బ్రహ్మాండంగా ఈ సిమెంట్ రోడ్ అంతా ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ స్థానికులు కూడా చాలా సంతోషపడుతున్నారు. ఈ రోడ్డు ముఖ్యంగా ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి కూడా పోతుంది. ప్రజలు ఎంతోమంది ప్రతిరోజు కూడా సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వస్తూ ఉంటారు. గుంతలమైపోయిన రోడ్డును ఈరోజు సీసీ రోడ్డు నిర్మాణం చేసి ప్రజలకందరికీ సౌకర్యం కల్పించాం. ఇది తెలుగుదేశం ప్రభుత్వం ఘనత, ప్రత్యేకత, స్థానిక నాయకత్వం, ఇక్కడ స్థానిక నాయకులు వీళ్ళందరూ కూడా చేసిన కృషికి ప్రజలు ఈరోజు సంతోషం వ్యక్తం చేస్తూ ఉంటారు. శివానందపురం కాలనీ 1971లో స్థాపితం చేయడం జరిగింది. నాగిరెడ్డి ఓబులరెడ్డి ఈ కాలనీని. అప్పటి నుంచి ఇప్పటి వరకు మట్టి రోడ్లే ఉన్నాయి. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోతున్నాయి, కానీ దీని మీద దృష్టి పెట్టే వాళ్ళే లేరు. గత 9.5 సంవత్సరం ఉన్న మేయర్కు ఎన్నో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అతను పట్టించుకునే నాదుడే లేడు. ఈ రోడ్డు వచ్చేసి ఆర్టీసీ బస్టాండు, పక్కీరపల్లె, పుద్దా టౌన్షిప్ అందరికీ యాక్సెస్, పుట్లంపల్లె ఇన్ని యాక్సెస్ గల ఈ రోడ్డును సిగ్గుండాలి ఆ మేయర్కు. ఎన్నో పలుమార్లు పోయి అతనికి చెప్పడం జరిగినా కూడా పట్టించుకోలేదు. మరి ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు వారికి చెప్పిన వెంటనే స్పందించి ఇమీడియట్గా ఫండ్స్ రిలీజ్ చేసి ఈ 10 మంది తిరిగేది బాగుండాలనే ఆకాంక్షతో, అకుంఠ దీక్షతో ఈరోజు ఈ రోడ్డు వేయడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.